సో తెలుగు స్క్రైబ్ వాళ్ళు ఒక డిజిటల్ స్టార్ట్ చేశారు. దీంట్లో చూద్దాం ఇదేంటి. ఎన్నాళ్ళి నిరీక్షణ, రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వని రాహుల్ గాంధీ, ఢిల్లీ అధిష్టానంతో పూర్తిగా తెగిపోయిన సంబంధాలు, రాహుల్ పేరును విస్మరిస్తున్న రేవంత్, అపాయింట్మెంట్ లేకుండా ఢిల్లీకి వెళ్ళి రేవంత్ ఎవరిని కలిసి వస్తున్నారు, కేబినెట్ విస్తరణ విషయంలో రేవంత్ను సంప్రదించిన అధిష్టానం, ఏ పనికైనా మీనాక్షి నటరాజన్ ఇంటికి వెళ్తున్న నాయకులు కార్యకర్తలు. కేబినెట్ విస్తరణ ఇంకా అయిపోలేదు కదా. దీని గురించి ఏమో రేవంత్ రెడ్డి ఏమంటాడు, 2-3 సార్లు ప్రతిసారి నేను వెళ్ళి ఫోటోలు దిగి ప్రూవ్ చేసుకోవాలా, నేను గాంధీ ఫ్యామిలీతో నాకేం గొడవలు లేవని ప్రతిసారి వెళ్ళి ఫోటోలు దిగి నేను ప్రూవ్ చేసుకోవాలని చెప్పి ఆయన అంటున్నారు. మరి వీళ్ళు రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీకి గ్యాప్ పెరిగిందా? నెలకు 2-3 సార్లు ఢిల్లీ వెళ్ళే రేవంత్ రెడ్డి నిజంగానే రాహుల్ గాంధీని కలుస్తున్నాడా? కలిస్తే వాటి తాలూకా ఫోటోలు ఎందుకు బయటికి రావటం లేదు? ఇలా చాలా ప్రశ్నలు గాంధీ భవన్ వర్గాలను వేధిస్తున్నాయి. మొన్నటికి మొన్న ఢిల్లీ టూర్కి వెళ్ళిన రేవంత్ రెడ్డి నిజంగానే రాహుల్ గాంధీని కలిసి మాట్లాడినట్టు మీడియా ముందు చెప్పారు. రాహుల్తో ఫోటో గురించి అడిగితే ప్రతిసారి ఫోటో దిగాల్సిన అవసరం ఏముంది అంటూ ఆయన ఫైర్ అయ్యారు. అయితే ఆ టూర్ తర్వాత రేవంత్ రెడ్డి పబ్లిక్ మీటింగ్లలో, ప్రభుత్వ కార్యాలయాల్లో రాహుల్ ప్రస్తావన తీసుకురావడం మానేశారు. మీనాక్షి రాకతోనే రేవంత్కు రాహుల్ చెక్ పెట్టారని మీడియా కోడేగూస్తుంది. రేవంత్ రాహుల్ మధ్యలో వచ్చిన గ్యాప్ను నిర్ధారిస్తూ ఎమ్మెల్సీ సీట్ల విషయంలో రేవంత్ రెడ్డి వర్గానికి ఒక్క సీటు కూడా దక్కలేదు. ఇది మాత్రం కొంత వాస్తవమే. ఎందుకంటే రేవంత్ వర్గం అంటే మరి అద్దంకి దయాకర్ కొంచెం రేవంత్ వర్గంగానే చెప్పుకోవాలి. ఆయన ఎలక్షన్స్ తర్వాత మొన్న మధ్యలో ఇవి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆ తర్వాత ఈ జానారెడ్డిని కలిసి వచ్చినప్పటికీ కూడా అద్దంకి దయాకర్ని మనం కొంచెం రేవంత్ వర్గానికి సంబంధించిన వ్యక్తిగానే చెప్పుకోవాలి. ఈ విజయశాంతి తర్వాత వీళ్ళ విషయంలో మాత్రం రేవంత్కి అనుకూలంగా కాకుండా కొంత వ్యతిరేకంగా, కొంత సర్ప్రైజింగ్గా ఫలితాలు వచ్చి ఉండొచ్చు, అంటే వాళ్ళు అనౌన్స్ చేసి ఉండొచ్చు తప్ప అద్దంకి దయాకర్ మాత్రం రేవంత్ చెప్పిన వ్యక్తిగానే కొంచెం చూడాల్సి వస్తుంది. ఇక తెలంగాణ కాంగ్రెస్ మీనాక్షి నటరాజన్ కంట్రోల్లోకి వెళ్ళిపోయిందని గాంధీభవన్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. గత 2 నెలల్లో 2-3 సార్లు ఢిల్లీ పర్యటన వెళ్ళారు. కానీ ఒక్కసారి కూడా రాహుల్ గాంధీ ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని సమాచారం. మరి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి ఎవరిని కలుస్తున్నారు? దీని గురించి వాకప్ చేస్తే కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయంట. అదేంటంటే రేవంత్ రెడ్డి రాహుల్ అపాయింట్మెంట్ ప్రయత్నిస్తూనే బీజేపీ పెద్ద తలకాయలతో కాస్త టచ్లో ఉన్నాడని ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి. మేబీ మొన్న రాహుల్ గాంధీ మా పార్టీలోనే కొంతమంది కోవట్లు ఉన్నారు, వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి అన్నారు, అది ఇదే అంటారా? ఇక రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ మధ్యలో గ్యాప్ అనే వదంతులు అనుకుందాం. కానీ ఈ మధ్య జరిగిన కొన్ని పరిణామాలు చూస్తే ఇవన్నీ నిజమేనని స్పష్టమవుతుంది. కర్ణాటక నుండి డీకే శివకుమార్, ఆంధ్ర నుండి షర్మిల, తెలంగాణ నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరికింది. కానీ రేవంత్ రెడ్డికి 3 నెలలుగా ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళినా అపాయింట్మెంట్ దొరకటం లేదు. ఇక వచ్చే కేబినెట్ విస్తరణపై రేవంత్ రెడ్డితో చర్చించలేదని అధిష్టానం స్పష్టం చేయడంతో ఆశావాహులందరూ మీనాక్షి ఇంటికి క్యూ కడుతున్నారు. అంటే రాహుల్ గాంధీ స్వయంగా రేవంత్ రెడ్డిని విస్మరిస్తున్నారు అనేది స్పష్టమవుతుంది. రాహుల్ గాంధీని ప్రసన్నం చేసుకోవటానికి శతవిధాలా ప్రయత్నించిన రేవంత్ ఇక లాభం లేదని పిలుపు వచ్చినప్పుడే వెళ్దామని సైలెంట్ అయినట్టు సమాచారం. మరి రేవంత్ రెడ్డి ఎన్ని రోజులు నిరీక్షిస్తారో చూడాలి. ఈ విధంగా చూసుకుంటే మరి సీఎంలు కాకపోయినా ఉత్తమ్ కుమార్ రెడ్డిని, షర్మిలాని ఇలాంటి వాళ్ళతో రాహుల్ గాంధీ కలిసి వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు ఏకంగా సీఎం, తెలంగాణ వచ్చిన తర్వాత అధికారంలో తీసుకొచ్చిన నేత, అలాంటి వ్యక్తికి రాహుల్ గాంధీ నిజంగానే అపాయింట్మెంట్ ఇవ్వట్లేదా? మొన్న కలిసా అని చెప్తున్నారు, కలిసింది నిజమేనా కాదా? ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు? ఒకవేళ ఇవ్వకపోతే అంటే రేవంత్ రెడ్డి విషయాల్లో కానీ, రేవంత్ రెడ్డి పాలన చేసే అంశాలు కానీ ఏమైనా రాహుల్ గాంధీకి నచ్చట్లేదా? లేకపోతే మొన్న ఆయన చెప్పిన విధంగానే కొంతమంది మా పార్టీలోనే బీజేపీ కోవట్లు ఉన్నారు, వాళ్ళల్లో రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని ఒక కోవట్టుగా కూడా చూస్తున్నారా? ఏ కారణాల వల్ల రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, లేకపోతే అపాయింట్మెంట్ ఇచ్చినా బయటికి చెప్పుకోవట్లేదా? నిజంగానే అపాయింట్మెంట్ దొరకట్లేదా అనేది సగటు కాంగ్రెస్ కార్యకర్తల మదిలో తొలిచేసిన ప్రశ్న. మరి ఈ ప్రశ్నలకి జవాబు రావాలంటే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి రేపు తెలంగాణలో ఈ బీసీ కులగణనకు సంబంధించి విజయోత్సవాలు కానీ, సంబరాలు కానీ చేయబోతున్నాం, దానికి రాహుల్ గాంధీని పిలవబోతున్నాం అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. మరి దానికి కనుక రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి తీసుకురాగలిగితే ఈ ప్రశ్నలన్నిటికీ చెక్ పడుతుంది. ఒకవేళ రేవంత్ రెడ్డి ఆ విషయంలో ఫెయిల్ అయ్యి రాహుల్ గాంధీ కనుక రాకపోతే వీటన్నిటికీ ఇవన్నీ నిజమే అనే బలం కూడా చేకూరే అవకాశం ఉంది.